హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజైతే చికెన్ వింగ్స్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో మీకైతే చూపిద్దాం అనుకున్నాను. మేమైతే చేసుకుంటూ ఉంటామండి అప్పుడప్పుడు, అందుకోసమని ఒకసారి వీడియో చేద్దామని చేశాను. ఈ చికెన్లో వింగ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే తీసుకొచ్చి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి 2-3 సార్లు కడగాలండి. తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని దాంట్లో ఈ వింగ్స్ వేయాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి. నేనైతే ఆల్రెడీ ఇవన్నీ వేసిన తర్వాతే మీకు వీడియో స్టార్ట్ చేశాను, అందుకోసమనే ఇలా ఉంది. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా కొంచెం పట్టిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఎగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెమే వేయాలి పసుపు, అది కొంచెం ఆ ముక్కలకు పట్టుకునే వరకు అలా ఉంచాలి. ఎక్కువ వేస్తే మాడిపోతుంది అనమాట. తర్వాత కొంచెం ముక్కలకు పట్టుకున్న తర్వాత అట్లా ఒక 10 నిమిషాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం కారము, మనకు ఆ ముక్కల్ని బట్టి ఎంత పడుతుందో చూసుకొని కారము, కొంచెం ఉప్పు, తర్వాత మళ్ళీ పసుపు వేసుకోవాలి. మూడింటిని కలిపి వేసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రై పీసులు అయితే, చాలా బాగుంటాయండి. మీరు పిల్లలకు పెట్టి చూడండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. బయట తీసుకుంటే చాలా రేట్ ఉంటుందండి, అది ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం అదంతా మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయాలి. దీంట్లో మసాలా అయితే ఏమి వేయట్లేదండి నేను, పిల్లలు తింటారని, అందుకోసమని మసాలా అయితే వేయలేదు. ఇంకా కొంచెం స్టవ్ హైలో పెట్టేసి మనం కింద నుంచి పైకి మంచిగా ఒక మంచి గంట తీసుకొని కలుపుతూ ఉండాలి. బాగా గట్టిగా కాకుండా అట్లా పీసుల వరకు లేపు తీస్తుండాలి. అలా చేయడం వల్ల మంచిగా ఫ్రై అవుతుందండి. ఇంకా మా అబ్బాయి తిని చెప్తున్నాడు, సూపర్ ఉందమ్మా అని చెప్తున్నాడండి. మా కోడలు వచ్చింది ఖమ్మం నుండి, మా కోడలు కూడా చాలా బాగుంది అత్తమ్మ అని చెప్తుంది. కాకపోతే కొంచెం కారం అయింది అత్తమ్మ అన్నది. మా తమ్ముడు కూడా తిని చూశాడు, బాగుంది అక్క అని చెప్పాడు. నాకైతే చాలా ఇష్టం అండి, మీకు తెలుసు కదా, నేనైతే బాగానే తింటాను. నాకు కూడా బాగా నచ్చిందండి. మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియోని అయితే మీకు షేర్ చేశాను. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.